హరిస్మరణ వల్ల నాకేమిటి వస్తుంది అంటే హరిస్మరణ శుభాన్ని కలిగిస్తున్నది. శోభనము అంటే ఇక్కడ శుభము, ఆనందము ఇత్యాదులు. అంతేకాదు శుభాన్ని కలిగించడమే కాదు, ముఖ్యంగా కావలసింది పాపక్షయశ్చ భవతి. ఇది ముఖ్యమండి. పాపాన్ని క్షయం చేస్తుంది. ఎందుకు చెయ్యాలి హరిస్మరణ? ఎందుకు అంటే మీరు చెప్పారండి విష్ణు సహస్రం చాలా చదివానండి, అయినప్పటికీ ఇంకా నా బ్యాంక్ అకౌంట్ పెరగలేదండి, నా పిల్లాడికి ఇంకా ఉద్యోగం రాలేదండి. ఇదో విష్ణు స్మరణకి ఫలితం. ఒకవేళ అది కలిగిపోయినంత మాత్రాన అమ్మయ్యా నువ్వు అనుకోగలవా? అప్పుడు లాభం లేదు, మరుగుడు పుడుతుంది. పిల్లాడికి ఉద్యోగం దొరికిందండి, బ్యాంక్ అకౌంట్ బాగుందని పిల్లలు ఇంకా ఇది తర్వాత మనవలు గోదా. ఎక్కడికండి ఎక్కడికంతూ ఈ లోపల నీది పూర్తి అయిపోతుంది. నువ్వేం చేసుకున్నావు, ఎందుకు వచ్చావో దాంట్లో ఎంత దాకా అయింది అది లేదు. అందుకు ఆ ప్రశ్న వేస్తున్నాడు ఇక్కడ. ముఖ్యంగా కావాల్సింది హరిస్మరణ. హరిస్మరణ వల్ల ఏం జరుగుతుందంటే పాపక్షయం. ఎందుకంటే ఆత్మతత్వజ్ఞానం అంత తేలిగ్గా దొరకదు. దానికి ముందు పాపక్షయం జరగాలి. మన లోపల ఒక దీపం ఉంది, ఒప్పుకుంటాం. ఆ దీపం చుట్టూ ఒక అద్దం పెట్టి ఉంది, అంటే గాజు పెట్టుంది, ఒప్పుకుంటాం. గాజు పెట్టెలో దీపం కనిపిస్తుంది, అది ఒప్పుకుంటాం. కానీ గాజు పెట్టె నిండా మకిలి పట్టుంది. అందుకే లోపల దీపం ఉందిరా, నీ లోపల దీపం ఉందిరా అంటే నమ్మట్లేదు. అది వచ్చింది బాధ. ఆ మకిలి వదిలించుకో, ఆ మకిలే పాపం. అది ఎప్పటిది కాదు, ఎన్ని జన్మలు జరిగాయో నీకే తెలియదు. అక్కడి నుంచి పోగు చేసుకొచ్చింది ఇదంతా. కనుక దాన్ని క్షయం చేసుకో. క్షయం చేసుకోవడానికి గొప్ప సాధన హరిస్మరణ. హరిర్హరతి పాపాని దుష్టచిత్తేరపి స్మృత అనిచ్చయాపి సంస్పృష్టో దహత్యేవహి పావక అని చెప్తున్నాడు. ఏమని? హరిర్హరతి పాపాని. హరి అంటేనే తెలుస్తున్నది ఏం చేస్తున్నాడు, ఏం చేస్తాడు, హరిస్తాడట. దేన్ని? పాపాన్ని. సర్వ దుఃఖాలకి అజ్ఞానములకి అదే కదా మూలం, దాన్ని హరిస్తాడు. తెలియకుండా చేసిన వస్తుందండి అంటే అనిచ్చయాపి సంస్పృష్టో దహత్యేవహి పావక. తెలియకుండా ముట్టుకున్నా నిప్పు కాల్చకుండా ఊరుకుంటుందా?